హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 70 ఫోకస్ ని రచన. ఈ మధ్య చాలా మందికి చిన్న వయసు నుంచి స్పెట్స్ రావడం, అలాగే చాలా మందికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కంటికి. సో అంటే ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ విష్ణుప్రీతి ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుని ప్రయత్నించారు. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. మేడం, చిన్న పిల్ల అంటే ఒక 6 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచే ఎక్కువగా స్పెట్స్ వస్తున్నాయి చిన్న పిల్లలకి. అసలు ఎందువల్ల వస్తున్నాయి? టీవీ ముంగట కూర్చోవడం వలన లేక దేని వల్ల వస్తుంది? సో ముందు జనరేషన్స్ కంటే కూడా ఈ జనరేషన్స్లో కొద్దిగా ఎర్లియర్గా ఈ రిఫ్రాక్టివ్ ఎరర్స్ అంటే మయోపియా కానీ హైపర్మెట్రోపియా, ఎస్టిగ్మాటిజం ఇలాంటివి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఎరర్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం మనం. ద మేజర్ రీజన్ ఇప్పుడు మనం చూస్తున్న చేంజెస్లో అంటే ఎక్కువగా మొబైల్ స్క్రీన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఈ కంప్యూటర్స్ కానీ ఎక్కువగా దగ్గరికి చూడడం వల్ల ఈ ఇష్యూస్ అనేవి బాగా ఎక్కువగా వస్తున్నాయి. మెయిన్లీ పోస్ట్ కోవిడ్ ఈ బయటికి వెళ్ళడం అనేది బాగా రెస్ట్రిక్ట్ అయిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ కానీ డిజిటల్ స్క్రీన్స్ కానీ ఎక్కువ వాడడం వల్ల ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తున్నాము. సో ఎవరైనా కూడా కొంచెం వాళ్ళ పిల్లలు కొద్దిగా చూసేటప్పుడు చిన్నగా కళ్ళు చేసి చూస్తున్నా, లేకుంటే టీవీ చూస్తున్నప్పుడు ఒక యాంగిల్లో చూస్తున్నా, వెంటనే ఒక్కసారి అన్న స్క్రీనింగ్ కోసం ఒక ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి విజన్ అంతా చెకప్ చేయించుకుంటే అది చాలా బెటర్గా ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళకి విజన్ అనేది పోగొట్టుకోకుండా కాపాడుకోవచ్చు. అలాగే మేడం, కంటి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఆన్ అ జనరల్ బేసిస్ కన్ను హెల్దీగా ఉండాలి అంటే మనము డైలీ అట్లీస్ట్ ½ an hour to 1 hour ఎండకి కొంచెం ఎక్స్పోజర్ అనేది ఉండాలి. సో ఎండకి ఎక్స్పోజర్ అవుట్డోర్స్లో మనం ఎక్స్పోజ్ అయితే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ ది ఐస్ అనమాట. ఎక్కువ శాతం నియర్ విజన్ వర్క్ ఏదైనా కూడా దగ్గర చూపు రాయడం కానీ చదవడం కానీ డ్రాయింగ్ వాట్ ఎవర్ అది కంటిన్యూస్గా చేయకుండా కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ చేస్తూ మనం తీసుకునే ఆహారం లోపల క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు, పాలు, ఎగ్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇలా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫిష్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే కంటికి ఆరోగ్యంగా ఉంటుంది. వేరే ఏ ఇష్యూస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే లెన్స్ వాడుతుంటారు చాలా మంది ఈ మధ్య కాలంలో, అంటే స్పెట్స్ పెట్టుకోకుండా లెన్స్ వాడుతున్నారు. దాని వల్ల ఏమన్నా రిస్క్ ఉంటుందా? సో కాంటాక్ట్ లెన్స్ అనేది చాలా మంచి సొల్యూషన్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ వెరీ హై పవర్ అనమాట. చాలా హై పవర్స్ ఉన్న వాళ్ళకి గ్లాసెస్ అనేవి బాగా థిక్గా వస్తాయి. సో వాళ్ళు ఆ గ్లాసెస్ పెట్టుకున్నా కూడా క్వాలిటీ ఆఫ్ విజన్ అనేది అంత బాగా ఉండదు. ఆ థిక్నెస్ ఆఫ్ గ్లాసెస్ వల్ల కానీ రెస్ట్రిక్షన్ ఆఫ్ ఫీల్డ్ విత్ అనేది ఉంటుందన్నమాట. సో వీళ్ళకి మనం కాంటాక్ట్ లెన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. కానీ ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ లెన్స్ తీసుకున్నప్పుడు రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు ఫాలో అవుతూ వాడుకుంటే మీకు ఏ రిస్క్ ఉండదు. సో దాంట్లో ఒక 2 to 3 టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ లెన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఏమో డైలీ డిస్పోజబుల్స్ ఉంటాయి, కొన్ని మంత్లీ ఒకసారి డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని 6 monthsకి ఒకసారి ఉంటుంది. సో మీకు ఎలా అయితే తీసుకోమని చెప్పారో అలాగే మీరు వాడుకుంటూ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తే దానికి ఎంత టైం అయితే రెస్ట్రిక్షన్ ఉంటుందో, అంటే మాక్సిమం రోజుకు 4 to 6 hours కంటే ఒక కాంటాక్ట్ లెన్స్ ఎక్కువగా పెట్టుకోకూడదు. సో ప్రొలాంగ్డ్ వేర్ వల్ల కంట్లో చిన్న చిన్న చేంజెస్ వస్తూ ఉంటాయి. అవి ఒక్కొక్క ద కోర్స్ ఆఫ్ టైం మీకు తెలుస్తుంది. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే పెట్టుకునేటప్పుడు తీసేటప్పుడు హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడం, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని నిద్రపోకపోవడం, ఏది పెట్టుకోవాల్సిందో అది ఎంతసేపు పెట్టుకోవాలో అంతసేపు పెట్టుకొని తీసేయడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దానివల్ల ఏమి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో అలాగే స్పెట్స్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో స్టైల్ అనుకొని ఇక్కడ అచ్చులు వస్తున్నాయి, అంటే మనకి అది తీసేయాలి అనే విధంగా చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాడడం లేదు. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా? అద్దాలు పెట్టుకోకపోవడం. సో చిన్న ఏజ్ లో గ్లాసెస్ వచ్చిన వాళ్ళు కరెక్ట్ పవర్ వాళ్ళు వాడకపోతే పవర్ ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 18 ఏ పవర్ అయితే మీకు ప్రిస్క్రైబ్ చేశారో ఐడియల్గా దాన్ని వాడడం చాలా మంచిది. వాడకపోవడం వల్ల పవర్ ఫాస్ట్గా పెరగడం, నార్మల్గా 5 వరకు ఆగిపోవాల్సింది 7, 8 వరకు వెళ్ళిపోవడం అలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే లెస్ దెన్ 10 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి గ్లాసెస్ వచ్చేసాయి అనుకోండి, అది పెట్టుకోకపోతే ఒక కన్ను లేకుంటే బోత్ ఐస్ పర్మనెంట్గా లేజీ అయిపోవటం. ఎందుకంటే దానికి కావాల్సిన మనం కరెక్షన్ ఇవ్వకపోతే ఆ నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఐ జరగకపోవడం వల్ల కూడా అవి లేజీగా మిగిలిపోయి లైఫ్ లాంగ్ ఆ కంట్లో సబ్ నార్మల్ విజన్ అనేది మిగిలిపోతుంది. దాన్ని మనం ఎప్పటికీ ట్రీట్ చేయలేము.
ఓకే, డయాబెటీస్ మధుమేహం వల్ల కంటికి ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుంది? చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు మనకున్న సొసైటీలో డయాబెటీస్ బర్డెన్ అనేది చాలా పెరిగిపోతుంది. అది మన ఉండే లైఫ్ స్టైల్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మెల్లగా ఇంట్లో ఫుడ్ కంటే కూడా బయట ఫుడ్ ప్రిఫర్ చేయటం, ఫాస్ట్ ఫుడ్స్లో ఈ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండటం, ప్లస్ మన వర్క్ ప్రకారం మూమెంట్ అనేది బాగా తగ్గిపోవడం, ఆల్మోస్ట్ 8 to 10 hours మనం కూర్చొని చేసే పని వల్ల ఈ డయాబెటీస్ రిస్క్ అనేది బాగా పెరిగిపోయింది. సో డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేకపోయినప్పుడు ఆర్గన్స్, ఈ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో కళ్ళు కూడా ఒకటి. సో కంట్లో మీకు వచ్చే షుగర్ వల్ల చేంజెస్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇలాంటి చేంజెస్ వచ్చే కొద్దీ, అవి ముదిరే కొద్దీ మీకు విజన్ అనేది బాగా పడిపోతుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అట్లీస్ట్ యాన్యువల్లీ ఒక్కసారన్నా ప్రాపర్గా ఆప్టికల్ షాప్స్లో కాకుండా ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డ్రాప్స్ వేయించుకొని రెటీనా ఇవాల్యుయేషన్ అనేది, డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ అంటారు దీన్ని, అది డెఫినెట్గా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సపోజింగ్ మీకు ఏదైనా చేంజెస్ ఉంటే మీకు ఇంకొంచెం ఫ్రీక్వెంట్ ఫాలోఅప్ డాక్టర్ చెప్పగలరు. సో దానికి కావాల్సినట్టు మీరు ఫాలోఅప్ చేసుకొని కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే చూపు మొత్తానికి పోయి బ్లైండ్ అవ్వకుండా మనం ఆపుకోవచ్చు.